ఎండాకాలం అంటే మనుషులకే కాదు అన్ని జీవాలకి మంటే. అందుకే 5 పాములు బయట ఎండ భరించలేక ఏకంగా ఏసీ రూమ్‌లోకి వచ్చి దాక్కున్నాయి. కాదు ఏసీలకే వచ్చి దాసుకున్నాయి. ఎండ వేడిని తట్టుకునేందుకు చాలామంది ఏసీలు, కూలర్లు వాడుతుంటారు. తిరువనంతపురంలో కూడా ఒక ఆయన ఇట్లనే మాధవన్ ఫణికర్ ఆయన పేరు. ఆయన ఆఫీస్‌కి పోయిండు, వచ్చిండు, బెడ్‌రూమ్‌లోకెళ్ళి ఏసీ ఆన్ చేసుకుండు. కానీ ఆ ఏసీ ఆన్ చేయంగానే అందులో ఏదో కదులుతున్నట్టు కనిపించింది. కొంచెం దగ్గరికెళ్ళి చూస్తే పొడవైన ఆకారాలు ఉన్నాయి దాంట్లో. దాంతో భయపడి ఫారెస్ట్ ఆఫీసర్లకి అట్లాగే ఏసీ టెక్నీషియన్‌కి ఫోన్ చేసిర్రు. వాళ్ళిద్దరూ వచ్చి ఆ ఏసీని ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఏకంగా ఒక పాముల ఫ్యామిలీయే ఉంది. దగ్గర దగ్గర 5 పాములున్నాయి. ఫారెస్ట్ ఆఫీసర్లు ఒడుపుగా ఒక 4 పాముల్ని బంధించిర్రు. ఇంకొకటి సడన్‌గా పారిపోయింది. అయితే ఈ పాములు ఎక్కడి నుంచి వచ్చినాయి అందులో కంటే ఏసీ పైపు, ఈ ఏసీ ఎగ్జాస్ట్ పైప్ ఉంటుంది కదా, వాటర్ ఎగ్జాస్ట్ పైపు, ఆ పైపు కోసం ఆ గోడకు ఒక రంధ్రం పెట్టిర్రు. ఆ రంధ్రంలో నుంచి చిన్న చిన్న పిల్లలు వచ్చి ఏసీలో ఉండి పెద్దగా అయిపోయినాయి అన్నమాట. సో బీ కేర్ఫుల్. ఈ ఎండల వేడికి బయట వాతావరణానికి పురుగు, పుట్ర, పాములు ఇట్లాంటి విషపురుగులు బయట వాతావరణానికి తట్టుకోలేక ఇంట్లో చల్లదనానికి ఇంట్లోకి వచ్చేస్తుంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. కిటికీలు, డోర్లు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అట్లాగే అనవసరమైన రంధ్రాలు ఏమన్నా గోడలకు ఉంటే అట్లాంటివి పూడిపించేయడానికి ట్రై చేయండి.